ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం జ్యోతి గురించి, దీపం గురించి తెలుసుకుంటున్నాం. పూజ మొదలెట్టే ముందు దీపంతో, పూజ అయిపోయేటప్పుడు నీరాజనంతో దీపం వెలిగిస్తాము అని. అయితే కార్తీక దీపం అరుణాచల క్షేత్రంలో మిక్కిలి ప్రసిద్ధి. అక్కడ కార్తీక దీపం వెలిగించడం అంటే 16 రోజుల పండుగ. 16 రోజులు చేస్తారు ఆ పండగని. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 16 అంకెకి సనాతన ధర్మంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. షోడశి, అమ్మవారు 16 కళలతో ఉంటుంది. చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనుష్యునికి 16 సంస్కారాలు చేస్తారు. సంస్కారం అంటే అతను ఈశ్వరుని చేరుకోవడానికి వీలుగా సంస్కరిస్తారు. అతనికి కొత్త విషయాలు నేర్పి అందుకు అనువుగా తయారు చేయడానికి సంస్కరించడం అన్న మాటను వాడతారు. మనం ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి, భగవంతుడికి ఒక కొబ్బరికాయ కావాలనుకోండి, ఒక కొబ్బరికాయ కొడదామని మనం అనుకున్నాం. సంస్కరించడం అనేది ఒకటి ఉంటుంది. ముందుగా కొబ్బరి బొండాన్ని తీసుకొస్తారు. ఆ కొబ్బరి బొండాన్ని ఒలుస్తారు. తర్వాత చుట్టూ కొంత పీచు ఉంటుంది. ఆ పీచు కూడా తీసేస్తారు. శిఖ తీయకూడదు, అంటే వెనకాల ఉండే పీచు ఉంటుంది చూసారా, అది తీయకూడదు. అది ఉండిపోతుంది. చక్కగా పీచంతా తీసుకువచ్చి అక్కడ పెడతారు. ఇప్పుడు కొబ్బరికాయ మనం దేవాలయంలో కొట్టడానికి వీలైన రీతిని పొందింది. సంస్కరిస్తే బొండం కొబ్బరికాయలా కొట్టడానికి యోగ్యమైంది, భగవంతుణ్ణి చేరడానికి యోగ్యమైంది. అలా మనిషి పుట్టుకతో అజ్ఞాని, పుట్టుకతో భగవంతుణ్ణి చేరడానికి కావలసిన సాధన సంపత్తులు తనకు తానుగా తెచ్చుకున్నవాడు కాదు. గురువు ఇస్తాడు, తల్లి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు, సమాజం ఇస్తుంది, వీళ్ళందరూ ఇస్తారు. అందుకే అవి సంస్కారాలు. ఈ సంస్కారాలు చేస్తూ వెళతారు. అందుకే సనాతన ధర్మంలో ఆ సంస్కారాలు కూడా 16 సంస్కారాలు. 16వ సంస్కారం చిట్ట చివరిది ఏది అంటే అగ్ని సంస్కారం, అంత్యేష్టి సంస్కారం అంటారు కదండి. శరీరాన్ని పట్టుకెళ్ళి కొడుకు హవిస్సుగా అగ్నిహోత్రంలో పడేయడం, అగ్నితోటే పూర్తి అయిపోతుంది. కాబట్టి ఆ 16 సంస్కారాలు ఏవి ఉన్నాయో అవి 16 చంద్రుని కళలు, షోడశ సంస్కారాలు అంటారు. ఈ సంస్కారం వల్ల మనిషి అర్హతను పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడానికి, ఈ పని చెయ్యకుండా ఉండడానికి అని అర్హత పొందుతాడు. బ్రహ్మచారి ఉపనయనం చేసుకున్నాడు, గాయత్రి చేయడానికి అర్హత పొందుతాడు. గృహస్థు ధర్మపత్నిని స్వీకరించాడు, యజ్ఞయాగాదులు చేయడానికి అర్హత పొందుతాడు. వానప్రస్థు వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయడానికి అర్హత పొందుతాడు. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టేస్తాడు. ఇవన్నీ సంస్కారాలే. ఆశ్రమం మారడం కాదు కానీ మనిషికి గృహస్థాశ్రమం స్వీకారం వరకు, చిట్ట చివరి అంత్యేష్టి వరకు 16 సంస్కారాలు. ఈ 16 సంస్కారాలు మనిషిని ఎలా తీర్చిదిద్దుతాయో అలా అక్కడ 16 రోజుల పండుగగా కార్తీక పౌర్ణమిని కృతికా దీపోత్సవం చేస్తారు. ఇది 16 రోజుల పండుగ. అందుకే చూడండి, పెళ్ళైన తర్వాత కూడా 16వ రోజుని, 16 రోజుల పండుగని మళ్ళీ పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి, నూతన దంపతులకి చక్కగా తలంటు పోసి కొత్త బట్టలు కట్టి ఆ రోజు ఏదైనా పిండి వంట ఏదైనా చేసి ముత్తైదువులందరికీను పాలికలు ఇచ్చి, తాంబూలం ఇచ్చి అన్నీ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఒడుగు చేసిన 16 రోజుల పండుగ అలా చేస్తారు. మనకి సనాతన ధర్మంలో ఏ పెద్ద క్రతువు జరిగినా మళ్ళీ 16 రోజుల పండుగ ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పినట్టుగా పెళ్లి జరిగిందనుకోండి, 16 రోజుల పండుగ చేశారండి అంటారు. ఈ 16 రోజుల పండుగలో మొదటి 3 రోజులు దేవతలందరికీ తెలియజేస్తారు. దేవతలందరికీ ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు సిద్ధపడాలి. ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఈ ఉత్సవానికి. మనం ధ్వజారోహణం అంటే ఇది పెళ్లిలో చేసేది కాదు. పెళ్ళికి 16 రోజుల పండుగ చేస్తాము అంటాం కదా. ఇక్కడ అరుణాచలంలో 16 రోజుల పండుగలో కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవం చేసేటప్పుడు మొదటి 3 రోజులు దేవతలందరికీ తెలియజేస్తారు. దేవతలందరికీ ఆహ్వానం పలుకుతారు. వాళ్ళు సిద్ధంగా ఉండాలి. ముందు దేవతలు సిద్ధంగా ఉండాలి ఈ ఉత్సవానికి. మనం ధ్వజారోహణం అని ఒక కార్యం చేస్తాం. బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ధ్వజాన్ని పైకెత్తుతాం. ఆ ధ్వజాన్ని పైకెత్తితే దేవతలందరికీ ఆహ్వానం. ఉత్సవం జరుగుతోంది, వచ్చి మీరు ఉండండి, ఇక మీరు వేరే పనులు పెట్టుకుని వెళ్ళిపోకండి అని చెప్తారు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పెద్ద క్రతువు చేస్తున్నారంటే ఆ క్రతువులో దేవతలను ముందు పిలవాలి, ముందు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాలి. అందుకే పూర్వం పెళ్ళి 3 రోజులు చెయ్యండి అథవా అనడానికి కారణం అదే. దేవతలు రానిది మనకి పండదు. దానికి 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టనక్కర్లేదు. పితృదేవతలను కూడా పిలవాలి. పితృదేవతలను కూడా పిలవడానికి దానికి ప్రత్యేకంగా పళ్ళాలు తీసుకువచ్చి మామిడి కొమ్మలతో కొట్టి
మంత్రభాగం చేసి పితృదేవతలను పిలిచి ఆ ప్రాంగణంలో చెట్ల కొమ్మల మీద అక్కడ ఉండి ఆ క్రతువు చూసి ఆశీర్వచనం చేయమని అడుగుతారు. అలాగే దేవతలందరినీ కూడా పిలుస్తారు. దేవాలయ ఉత్సవమైనా అంతే, సమస్త దేవతలను ఆహ్వానం చేస్తారు. మీరందరూ రండి అని పతాకాన్ని పైకెత్తుతారు. అసలు దేవాలయ వ్యవస్థలో గొప్పతనం ఎక్కడుందంటే, ఈశ్వరోత్సవానికి సంబంధించిన మంగళవాద్యం తప్ప లౌకిక మంగళవాద్యం ఈశ్వరుడికి వినపడదు. మీకు అర్థమైందో లేదో, ఒక దేవాలయ ప్రాంగణం ఉందనుకోండి, ఆ దేవాలయ ప్రాంగణం దగ్గర నుంచి ఒక పెళ్లి ఊరేగింపు వెడుతోంది. వాళ్ళు బాజాలతో భజంత్రీలతో వెడుతున్నారు. అందుకు ధ్వజస్తంభం పెడతారు. ధ్వజస్తంభం కనబడగానే ఈ మంగళవాద్యాలు పెళ్లి ఊరేగింపులో వాళ్ళు వాయిస్తున్నవన్నీ కూడా ఆఫ్ చేసేయాలి, ఇంకా మోగించకూడదు. మనం గృహప్రవేశానికి ఒక శివాలయం ముందు నుంచి వెడుతున్నాం అనుకోండి, శివాలయం ముందు కూడా అంటే అద్దెకున్న ఇంటిలోంచి గృహప్రవేశం చేసుకునే ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడిని అది పట్టుకుని కొబ్బరికాయలు, తర్వాత పువ్వులు, పళ్ళు అన్నీ పట్టుకుని ముత్తైదవులు, ఆ వచ్చిన చుట్టాలు అందరూ, ఈ గృహప్రవేశం అయ్యే దంపతులు అందరూ కూడా పట్టుకుని వెడుతూ ఉంటారు. వెనక ముందు మంగళవాద్యాలు వెడుతూ ఉంటే. కానీ మనకి దారిలో ఒక ఆలయం వచ్చిందనుకోండి, అక్కడ ఈ మంగళవాద్యాలు ఆపేయాలి. శివాలయానికి అంత దూరంలో ఆపు చేయాలి. ఎక్కడ ధ్వజస్తంభం మనకి ఎక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుందో అక్కడి నుంచి మంగళవాద్యాలు ఆపు చేయించేయాలి. మనం నిశ్శబ్దంగా వచ్చి శివాలయం ముందు నిలబడి నమస్కారం చేసి శివాలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ మంగళవాద్యం చేయాలి. లేకపోతే మనం శివుణ్ణి గౌరవించినట్లు కాదు, అగౌరవపరిచినట్లు అవుతుంది, ఈశ్వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది. మంగళవాద్యం మీ సొంతానికి పెట్టుకున్న దేవాలయ ప్రాంగణంలో మోగకూడదు. అందుకే పూర్వం అన్ని దేవాలయాలు కట్టేవారు కాదు. ఆచారాన్ని పాటించడానికి ఇబ్బంది అవుతుందని దేవాలయ ధ్వజం కనబడిందంటే మహారాజులు కూడా రథాలు దిగి నడిచేవారు. కాబట్టి అక్కడక్కడ మాత్రమే దేవాలయాలు ఉండేవి. ఈ దేవాలయ ప్రాకారం దాటి వెళ్ళిపోయేవారు. ఈశ్వరుడు కూడా ప్రాకారాల లోపల ఉండేవాడు. ఆయన ఉత్సవానికి సంబంధించినవి పతాకం పట్టుకోవడం, గొడుగు పట్టుకోవడం, ఇవి ఏవైనా సరే ఈశ్వరుడికే తప్ప మనం దేవాలయ రాజద్వారాన్ని దాటితే ఇక మనం గొడుగు పట్టించుకోవడం, గొడుగేసుకోవడం, టోపీలు పెట్టుకోవడం, తలపాగాలు పెట్టుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరికైనా అలా కట్టి తీసుకువెడితే వారు మహాభక్తులని గుర్తు. మహాభక్తులని గుర్తు ఏమిటంటే వారిని రాజద్వారం దగ్గరే ఆపి ప్రత్యేకంగా వస్త్రాన్ని తలకి కట్టి వారిని పూర్ణకుంభం చూపించి లోపల ఉన్న మామిడి మండలతో పూర్ణకుంభం వచ్చిందంటే లోపలున్న ఈశ్వరుడు వచ్చాడని గుర్తు. అప్పుడు దాన్ని ముట్టుకుంటారు రెండు చేతులతో. ముట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల పాదాలు ముట్టుకున్నారని అర్థం. లోపలున్న ఈశ్వరుడు స్వాగతం చెప్పడానికి బయటకు వచ్చాడు, అంతటి మహాభక్తుడు వచ్చాడు అని గుర్తు. ముందుకు పూర్ణకుంభం వెడుతూ ఉంటుంది. కాబట్టి మంగళవాద్యం చేయాలి. పూర్ణకుంభం లేకుండా మంగళవాద్యం చేయకూడదు. అది మళ్ళీ ఈశ్వరుడు పట్ల అవమానం అవుతుంది. కాబట్టి అంత గౌరవం, అంత నియమాన్ని మన వాళ్ళు విధించారు. అంటే 16 రోజుల పండుగగా దేవతలందరికీ ఆహ్వానం చేస్తారు. అలా ఆహ్వానం చేస్తే మొదటి 3 రోజులు దేవతలను సిద్ధం చేస్తారు. అంటే పతాకాన్ని పైకెత్తి ఆ మండపాలన్నిటినీ కూడా సిద్ధం చేసి ఆ మండపాల్లోకి ముందు ప్రధానమైన దైవం ఎవరో ఆయన్ని తీసుకుని వస్తారు. అరుణాచలంలో ప్రధాన దైవం అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు. ఆయన వస్తారు. ఆయన పల్లకీలో వచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. అలా ఎన్నాళ్ళు? 16 రోజులు ఉండాలి. అక్కడే ఉంటాయి ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తి అంటే ధ్రువమూర్తి పనుపున తిరుగుతాడు చరమూర్తి. ఆయన్ని కూర్చోబెట్టి 3 రోజులు దేవతాహ్వానమే చేస్తారు. ఉత్సవం అన్నమాటకు అర్థం ఏమిటండి? ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి చూడాలని. ఇంతమంది ఆలయంలోకి వెళ్ళి చూడలేకపోయారో అదొక ఎత్తు. భక్తులు ఈశ్వరుణ్ణి చూడాలని ఎలా తాపత్రయపడతారో అలాగే అరెరే నా ఉత్సవం చూడడానికి ఇంతమంది పిల్లలు వచ్చారు, ఇన్న లక్షల మంది పిల్లలు వచ్చారు, వీళ్ళందరినీ నేను చూడొద్దు అని ఈశ్వరుడు తాపత్రయం ఉంటుంది. అందుకే 10 రోజులు 10 వాహనాల మీద వస్తాడు. తిరువణ్ణామలైలో అరుణాచలంలో ఆ కార్తీక జ్యోతికి 10 రోజులు 10 వాహనాల మీద వచ్చేటప్పుడు ఆయన ఒక రోజున వెండితో చేయబడిన నంది అంటే తెల్లగా ఉంటుంది. నందీశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంత తెల్లని నంది వాహనారూఢులై పార్వతీ పరమేశ్వరుల ఆలయ ప్రాకారాన్ని చుట్టి వస్తారు. దాన్ని ఊరెరిగింపు అంటారు. ఊరెరిగింపు అంటే ఊరంతటినీ ఆయనకి చెప్తారు. అందుకని అర్చకులు కూడా ఉంటారు దాని మీద.
ఆయన గురించి చెప్తారు, అంతేగాని ఊరేగింపు కాదది. ఊరెరగింపు. ఆయన ఒక్కడే బిక్కుబిక్కుమంటూ వెళ్ళి ఆ ఊడేంటి అది చూడకూడదు. కూడా అర్చకులు కూడా ఉండాలి. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషంగా వాళ్ళందరినీ చూస్తూ ఆ వాహనం మీద పెడతాడు. ఇప్పుడు ఆయన పరమ ప్రసన్నుడై మనల్ని చూశాడు కాబట్టి మన జీవితానికో సార్థకం. ఆయన అంతరంగిక పరివారంలో మనం ఒక వాళ్ళం అయ్యాం. ఉత్సవంలో వెళ్ళినప్పుడు వాహనం మీద తిరుగులాడుతూ ఉండగా చూసామంటే ఆయన మనం చూసామని కాదు, మనల్ని ఆయన చూశాడు అని అర్థం. దేవాలయంలోకి మనం వెడితే మనం ఆయన్ని దర్శనం చేయడానికి వెళ్ళాం. మన భక్తి వల్ల ఆయన మనల్ని చూడాలి. ఉత్సవంలో వాహనం మీద బయటకు వస్తే ఆయన మనల్ని చూడడానికే బయటకు వచ్చాడు. కాబట్టి 10 రోజులు ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ప్రాకారం అంతా ప్రదక్షిణ చేస్తాడు పరమేశ్వరుడు కూడా. ఇక కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ తీసుకువచ్చి ఇచ్చిన ఆవునేతినంతటినీ కూడా ఒక పెద్ద కళాయిలో పోస్తారు. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించే దీపం ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజుల పాటు వెలుగుతూ ఉంటుంది. తిరువణ్ణామలై అసలు ఎక్కడ అంగుళం కూడా ఖాళీ ఉండదు అంటారు. కొన్ని లక్షల మంది జనంతో నిండిపోతుంది. ఇన్ని లక్షల మంది ఎదురుచూస్తూ ఉంటారు ఆ జ్యోతి వెలగడానికి. కొంతమంది ఔత్సికులు ఆ జ్యోతిని వెలిగించడానికి పెద్ద పెద్ద పాత్రల్లో ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసి తీసుకువెళుతుంటే దానితో పోటే పెడతారు పైకి. ఇంతమంది భక్తులు ఇచ్చిన కర్పూరాన్ని ఆ ఒత్తికి అలుదుతారు. అలది చీకటి పడిన తర్వాత వెలిగిస్తారు. ఇలా ఆ వెలుగు కనబడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మారుమోగిపోతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అని ప్రత్యేకంగా అదే పలుకుతారు. ఆ 4 నామాలు పలుకుతారు. ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది. దిక్కులు మారుమోగిపోతాయి ఆ నామంతో. అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు వెలిగిస్తారు. అసలు మనం ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసినా జ్యోతులే. ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతుండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేయడం అంటే మనం నడవడానికి ఏం ఉండదు. ఇక మనం అంగుళం ఖాళీ వేస్తే కాలు కదుపుతూ వెడుతుండడమే, అంతే. అలా తిరుగుతారు జనం. అలా 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 నడుస్తూ ఆ గిరి చుట్టూ తిరిగే స్థితిని చూడడం చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. కొండంతా జనంతో నిండిపోతుంది. అంత పెద్ద జ్యోతి వెలుగుతూ ఉంటుంది. భగవాన్ రమణుల గురించి సూరినాగమ్మ గారు సూరినాగమ్మ లేఖలలో మహాతల్లి వర్ణించారు. ఆ అరుణాచల జ్యోతి వెలిగించే రోజున రమణులు సాయంకాలం 4:30, 5 అయ్యేటప్పటికి స్నానం చేసేసి నడిచి వస్తుంటే ఆయనకి ఎంతో సంతోషంతో కార్తీక పౌర్ణమి వచ్చిందంటే ఇక పట్టుకోలేనంత సంతోషంలో ఉంటారు ఆయన. ఆయన నడిచి వస్తున్న పరమశివుడులా ఉంటారు. అక్కడ సోఫా వేసేవారు, పట్టెమంచం లాంటిది. దాని మీద వచ్చి కూర్చునేవారు. భక్తులందరూ గిన్నెల్లో పళ్ళు పదార్థాలు అన్నీ చుట్టూ పెట్టేవారు. బ్రాహ్మణులందరూ కూడా పక్కన నించునుండేవారు. ఆ కొండ మీద అరుణాచల జ్యోతి వెలిగేది. రమణాశ్రమం వెనక గేటులో నుంచి స్కందాశ్రమానికి వెళ్ళొచ్చు పైన. ఆ గేటుకి యువతల భగవాన్ రమణులు పడుకునేవారు. చుట్టూ అందరూ కూర్చునేవారు. ఒక పక్క పౌర్ణమి చంద్రుడు. ఆ జ్యోతిని వెలిగించగానే రమణుల సన్నిధానంలో కూడా బల్ల మీద జ్యోతి వెలిగించేవారు. వెలిగించగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడి న కర్మాణాన ప్రజాధనైన త్యాగేనైక అమృతతత్వ మానసహో పరేణ వాకం విదితం గుహాయాం బిభ్రాజ దైత్యచ్చ తయో విశంతి అని కైవల్యోపనిషత్తు మంత్రం చెప్పేవారు. మంత్రం చెప్పిన తర్వాత రమణులు తనలో తాను ధ్యాన పారవస్యంలో ఉండేవారు. సూరినాగమ్మ గారు కూడా ఇదంతా రాసుకున్నారు. నా జన్మ సౌభాగ్యం పండింది. ఒక పక్క చూస్తే ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబం, ఒక పక్క ఇలా తల తిప్పితే కొండ మీద వెలుగుతున్న జ్యోతి, ఒక పక్క ఇలా తల తిప్పితే ఆ జ్యోతికాంతి ముఖం మీద పడుతుండగా పరవశించిపోతున్న అపరపరమేశ్వరుడు భగవాన్ రమణులు. ఏకకాలంలో మూడిటిని దర్శనం చేసిన నా జన్మ ధన్యమైపోయింది. కాబట్టి ఆవిడ జన్మ ధన్యమైందని ఆవిడ అలా రాసుకున్నారు. రమణులు కూడా అంత పొంగిపోయేవారు. అన్ని గిన్నెల్లోని పదార్థాలను నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా తీసుకుని గిరి ప్రదక్షిణానికి బయలుదేరిపోయేవారు. జీవితంలో ఈ భాగ్యాన్ని ఒక్కసారైనా అనుభవించాలండి. కాబట్టి కృతికా దీపోత్సవం అంత గొప్ప దీపోత్సవం. అది చూసి తీరాలి. ఆ దీపమే పరమేశ్వరుడు, ఆ దీపమే అమ్మవారు, ఆ దీపమే సద్గురువు, అన్నీ ఆ దీపమే. అటువంటి అద్భుతమైన ఆ కృతికా దీపోత్సవం నాడు తిరువణ్ణామలై పెట్టింది పేరు ఈ ఉత్సవం చేయడానికి.
అంత అద్భుతంగా జరిగి 3, 4, 5 రోజులు ఆ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. అలా చూస్తూనే ఉంటారు అందరూ. కాబట్టి ఇక రేపటి పారాయణంలో కృతికా దీపోత్సవానికి ముందు భరణీ దీపాలని పెడుతూ ఉంటాం మనం ఇంట్లో. దాని గురించి, భరణీ దీపం ఎందుకు పెడతారు, అసలు మిగిలిన విషయాలు, ఇంటింటా జ్యోతుల గురించి రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.